హాయ్ వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఈరోజు మనం టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నంలోకి, చపాతీలోకి కానీ దోశకు కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా టమాటాలు తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి తీసుకోవాలి. 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు వీటిని కూడా తీసుకోవాలి. ఇక్కడ 2 ఎల్లిగడ్డల్ని తీసుకున్నాను. కొంచెం కొత్తిమీరను కూడా తీసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఆయిల్ని వేసి ముందుగా దీంట్లో పల్లీలను వేసుకోవాలి. నువ్వుల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొత్తిమీరను, ఎల్లిపాయల్ని కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. దీంట్లో కొంచెం పసుపును వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కాసేపు మూతను పెట్టి ఉంచాలి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్యాన్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ని వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ని వేస్తున్నాను. ఇది టమాటాలు తొందరగా మగ్గడానికి. ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ మూతను పెట్టి ఉంచాలి. కాసేపటి తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. టమాటాల్లోని వాటర్ పోయి అది మొత్తం దగ్గరకు వచ్చేలాగా కాసేపు ఉంచుకొని ఇలా అయిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన ఉంచుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ పాత్రని తీసుకొని దాంట్లోకి మనం ముందు చల్లారబెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చా అయిన తర్వాత దీంట్లోకి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను 2 స్పూన్ల సాల్ట్ని వేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసి దాంట్లోకి ఎల్లిపాయలు, కరివేపాకు, పోపు దినుసులు, కొత్తిమీర, ఎండుమిర్చిని తీసుకోవాలి. ఈ ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర వేసి దాంట్లో కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి 4-5 వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వీటన్నింటిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇవి వేగిన తర్వాత మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇంతే అండి, టేస్టీ టమాటా చట్నీ రెడీ. ఇది దోశకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా ఉందో చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నేను ఇక్కడ దోశకు కాంబినేషన్గా ఈ చట్నీని తిన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.